హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పుట్నాలు, పోపు దినుసులు, 6 ఎండుమిర్చి, చింతపండు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, మీడియం సైజు ఆనియన్, కరివేపాకు తీసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి. 2 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆపేయాలి. తర్వాత 10 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి తాలింపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.